శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు. వీరి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది. రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వీరు జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. కూటికి గతిలేని వాడు కూడా అపర కోటీశ్వరులుగా మారతారు. అయితే ఈ రాశి వారి జీవితంలో రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి? వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే వీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి జ్ఞానం అధికంగా ఉంటుంది. చాలా తెలివైన వారుగా, చురుకుగా అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతారు. అలాగే చేసేటువంటి పనుల్లో కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. అటువంటి ఈ రాశి వారి జీవితంలో రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని కారణంగా 100% జరగబోయేది ఏమిటి? వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఏ పనులు అయితే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలని పొందుతారు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచుగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, తగిన సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులను తప్పనిసరిగా చేయాలి. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల నుండి, సహా ఉద్యోగుల నుండి ఉద్యోగపరంగా పూర్తిగా మద్దతు లభిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా వీరి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో వీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లని పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా ఈ సమయం విజయవంతం అవుతాయి. వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వారికి నూతనంగా అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. ఊహించిన రీతిలో వ్యాపార పరంగా అధిక లాభాలని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభం విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మీరు కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ ఎటువంటి విభేదాలకు, వివాదనలకు, అలాగే వాదనలకు దిగకపోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే వాదనలు, వివాదాల వల్ల గతంలో కుటుంబ సభ్యుల మధ్య, అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోక సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడు నీడగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కొరకు పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతానపరంగా ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ సమయంలో సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశి వారు విద్యాపరంగా నూతన అవకాశాలని పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా ఆశించిన ఫలితాలని పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పక వరిస్తుంది. కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయమయ్యే వ్యక్తులు మాత్రం కానే కాదు, వీరి జీవితంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే. వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు అండగా నిలుస్తారు. ఊహించని రూపంలో వీరి జీవితంలో లాభాలని కురిపిస్తారు. వీరి వల్ల వీరి యొక్క జీవితంలో ఉన్న కలలన్నీ నెరవేరుతాయి. వీరిని అదృష్టయోగం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకొని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకొని శుక్రవారం రోజున నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యాలని పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహదోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకొని అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీరు సాధ్యమైనంత వరకు పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణం చేయడం ద్వారా జీవితంలో విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవితంలో రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే వీరి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా అంతకు ముందే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.